ప్రత్యేక తెలంగాణ మొక్కు తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటికి తిరుమల చేరుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లిన కేసీఆర్ కు రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ సర్కార్ తిరుమల కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఘన స్వాగతం లభించింది. రాత్రికి కొండపైనే బస చేయనున్న కేసీఆర్ రేపు ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకుని తెలంగాణ మొక్కులు సమర్పిస్తారు. 2 రోజుల తిరుమల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ సహా పలువురు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లిన కేసీఆర్ కు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, జేఈఓ సహా పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అతిథి గృహంలో టీటీడీ అధికారులతో కేసీఆర్ కాసేపు ముచ్చటించారు. ఉందన్నా ఒక్క నిమిషం. రాత్రికి అక్కడే బస చేయనున్న కేసీఆర్ రేపు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. బంగారు సాలిగ్రామ హారం, పేటల కంటెను సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. అనంతరం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకుని ముక్కు పుడకను సమర్పిస్తారు. ఉందన్నా ఒక్క నిమిషం. తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. సభాపతి మధుసూదనాచారి, మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, పద్మారావు, పోచారం, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కూడా ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు. రేపు ఉదయం వీఐపీ విరామ సమయంలో కేసీఆర్ తో పాటుగా స్వామివారిని దర్శించుకుంటారు.